ఫర్ ది ఫస్ట్ టైం రివ్యూ ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. ఒక సినిమా 3 గంటల సేపు ఉండి కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా అనిపిస్తాయి. అరే అబ్బా ఈ ఒక్క పాయింట్ చేంజ్ చేసి ఉంటే సినిమా బాగుండేది అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ సినిమా ఎందుకు తీసారన్న ఫీలింగ్ వస్తుంది. దీనికి మళ్ళీ రీషూట్ చేయడం, డేట్స్ చేంజ్ చేయడం ఏం అర్థం కాలేదు నాకు అసలు. ఇందులో అసలు ఉన్న ఒకటే ఒక ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే యష్ గారి యాక్టింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా నరుకుడు అది ఇది రొమాన్స్ అన్ని చూపించి లాస్ట్ లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది ఆ పర్ఫార్మెన్స్. బట్ సినిమాలో ఏముందిరా ఇందులో, దేనికి చూడాలి జనాలు ఈ సినిమాని? ఇంతమంది హీరోల క్యారెక్టర్లు పెట్టారు. నయనతార గారు ఉన్నారు, మన రుక్కు ఉంది, కియారా ఉంది, ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. బట్ ఎందుకు తీశారు ఈ సినిమా? అసలు ఈ పాయింట్ ఏంటి? మీరు చెప్పాలనుకున్న మా ఇదేంటి? ఫాదర్ సన్ రిలేషన్ గురించి కానీ దేని గురించి లేదు. ఒక పర్సన్ కామం గురించే మోరాన్, కామం, ఈగో వీటి గురించి మోరాన్ వెళ్ళిపోయిందేమో ఈ సినిమా అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. బట్ రావాల్సిన దానికన్నా కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా ఓవర్ డోస్ లో అనిపిస్తుంది. ఓవర్ ఎలివేషన్స్ వస్తాయి. ఫస్ట్ హాఫే బాగుంది, బా ఏంట్రా ఇది మనకి కొంచెం ఎక్కేలా లేదే, ఎంతసేపు ఉంది ఇంకా అనే ఫీలింగ్ వస్తుంది అనుకుంటే సెకండ్ హాఫ్ మరీ దారుణం. ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు కొన్నారు, ఎందుకు తీశారు? ఇలాంటి సినిమా కోసం ఇరుముల్ లాంటి సినిమాని పక్కన పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మరీ 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 దారుణం ఇది. ఈ డెసిషన్స్ అయితే మళ్ళీ దారుణం. రాంగ్ టైంలో వచ్చిందా, రైట్ టైంలో వచ్చిందా అనే డిస్కషన్ కూడా లేదు. సినిమా అస్సలు నచ్చలేదు నాకైతే, అస్సలకే నచ్చలేదు. నచ్చింది ఒకే ఒక పాయింట్, యష్ యాక్టింగ్. ఎవరైనా 3 గంటల సేపు మేము థియేటర్కి వచ్చి ఏదైనా పర్లేదు చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే థియేటర్కి రండి. మిగతా వాళ్ళు దయచేసి డోంట్ ట్రై. థ్యాంక్ యూ.